హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను వచ్చేసి నల్గొండ జిల్లా ఆకారం గ్రామంలో ఉన్నాను. ఈరోజు నేను మీకు తెలంగాణలోని మొట్టమొదటి సూర్య దేవాలయం ఎక్కడ ఉందో చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, పూర్తి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ గుడి వచ్చేసి కాకతీయుల పాలనలో 12వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. గుడి లోపల మొత్తం ఎలా ఉందో చూద్దాం. ఇదే గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఈ స్తంభాలను చూడండి ఎంత చక్కగా చెక్కిరో. అలాగే పైన చూడండి ఎంత అద్భుతంగా చెక్కిరో కదా. ఇక్కడ ఒక గర్భగుడి ఉంది, లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల మొత్తం చీకటిగా ఉందండి. అలాగే లోపల మొత్తం గబ్బిలాలు ఉన్నాయండి, కానీ దేవుడి విగ్రహం అయితే లేదు. అయితే రీసెంట్గా మన గవర్నర్గా పనిచేసిన తమిళసై సౌందర్యరాజన్ గారు కూడా ఈ గుడి గురించి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే కొన్నేళ్ల క్రితం వరకు ఈ ఆలయం నిత్యం పూజలతో విరాజిల్లిందని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులోని విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి, కానీ మొత్తం ధ్వంసం చేయబడ్డాయి. ఓకే, ఇంకో గర్భగుడిని చూద్దాం. ఇందులో కూడా మొత్తం చీకటిగా ఉందండి. ఇందులో కూడా మొత్తం గబ్బిలాలే ఉన్నాయండి, దేవుడి విగ్రహం అయితే లేదు. ఇందులో మొత్తం 3 గర్భగుడులు ఉన్నాయి. ఇప్పుడు మనం సెంటర్లో ఉన్న గర్భగుడిని చూద్దాం. ఇందులో కూడా మొత్తం గబ్బిలాలే ఉన్నాయండి. ఈ గుడిని మొత్తం గబ్బిలాలే ఆక్రమించినట్టుగా ఉంది. ఈ దేవాలయంలోని 3 గర్భగుళ్లలో సూర్యనారాయణ స్వామి, శివుడు, వినాయకుడి విగ్రహాలు ఉండేవంటండి. కానీ ఇది ఊరి చివర ఉండడం వలన కొంతమంది గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఆ విగ్రహాలని దొంగిలించడం జరిగింది. అయితే 3 విగ్రహాలలో 2 అయితే తీసుకెళ్లారు. వినాయకుడి విగ్రహాన్ని మాత్రం పగలగొట్టారు చూడండి.
చూడండి, గుడి చుట్టూ ప్రహరీ గోడ కూడా పెద్ద పెద్ద బండరాలతో పేర్చారు. ఈ గుడి మొత్తం పిచ్చి చెట్లతో నిండిపోయింది. దీనిని నీట్గా చేసి దీనికి పూర్వవైభవం తీసుకువస్తే మనం ముందు తరాల వారికి చూపించిన వాళ్ళం అవుతామండి. సో ఇదండి సూర్య దేవాలయం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.